నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నవమాసాలు మోసి కనిపించిన తల్లి పట్ల ఓ కుమారుడు కృతజ్ఞత చాటుకున్నాడు. ఊరికే ఉచిత ఉపన్యాసాలు ఇవ్వకుండా తాను అనుకున్న పని చేసి తల్లి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఎవరు ఊహించని విధంగా తల్లికి బహుమతి అందజేసి 10 మందికి ఆదర్శంగా నిలిచాడు. మరి ఆ బహుమానం మాటల్లో చెప్పలేనిది. బంగారమో బట్టలో ఓ బహుళ అంతస్తుల భవనమో అనుకుంటే పొరపాటే. ఏ కుమారుడు చేయలేని సాహసం అది. ఆ బహుమానం ఏంటంటే తన చర్మంతో తన తల్లికి చెప్పులు కుట్టించి బహుమానంగా అందజేశాడు ఆ కుమారుడు. మరి అతని గురించి తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్ వెళ్లాల్సిందే. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జర్ ఒకప్పుడు రౌడీ షీటర్. అయితే రామాయణం చదివి ఆ బోధనలు విని తన పరివర్తన చెందాడు. రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి ఎంతో ముగ్ధుడయ్యాడు. రౌనక్ తన చర్మంతో చెప్పులు తయారు చేయించి తల్లికి బహుమానంగా ఇచ్చినా సరిపోదని రాముడు చేసిన వ్యాఖ్యలు రౌనక్కు ఎంతో ప్రభావితం చేశాయి. తాను కూడా తన తల్లికి ఏదో ఒక రకంగా కృతజ్ఞత చాటుకోవాలనుకున్నాడు. క్రమం తప్పకుండా రామాయణం పారాయణం చేస్తున్న రౌనక్కు రాముడి పాత్ర ఎంతో ప్రభావితం చేసింది. ఇక ఆలోచన రౌనక్ మదిలో కూడా వచ్చింది. తన చర్మంతో చెప్పులు తయారు చేసి అమ్మకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన చర్మంతో తన తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమానంగా ఇచ్చాడు రౌనక్. తల్లికి చెప్పుల కోసం తన కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఒక ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుని తొడభాగంలోని కొంత చర్మాన్ని తొలగించాడు. ఆ చర్మంతో చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్ళాడు. తన తల్లికి సరిపోయేలా ఆ చర్మంతో చెప్పులు తయారు చేయించాడు. మార్చి 14 నుంచి 21వ తేదీ మధ్యలో తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి కృతజ్ఞత చాటుకున్నాడు. దీంతో రౌనక్ తల్లితో పాటు గురు జితేంద్ర మహారాజ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కుమారుడు చేసిన పనికి తల్లి ఆనంద బాష్పాలు రాల్చి అతన్ని ఆలింగనం చేసుకుంది.